హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అతుకురి అమ్మాయి. ఎలా ఉన్నారు మీరు? నేనైతే చాలా బాగున్నాను. సో ఈ వ్లాగ్ ఏంటంటే మేము రీసెంట్గా మోపిదేవి వెళ్ళాము. ఎప్పుడు మోపిదేవి వెళ్ళాలన్నా మేము ఫస్ట్ కార్ ప్రిఫర్ చేసేస్తాం, గుంటూరు టు మోపిదేవి. కానీ ఈసారి అనుకోకుండా ట్రైన్ జర్నీ ప్రిఫర్ చేసాము. కానీ నాకైతే వెళ్ళినట్టు కూడా అనిపించలేదు. ట్రైనే నాకు చాలా బెస్ట్ అనిపించింది కార్తో కంపేర్ చేస్తే. సో ఇక్కడ ఏంటంటే మా రిలేటివ్స్ అందరం కలిసి మోపిదేవి వెళ్ళాము. ఈసారి అకేషన్ ఏంటంటే మా వదిన వాళ్ళ బాబుది మోపిదేవిలో అన్నప్రసన. సో అందరం కలిసి వెళ్ళాము. సో ఇంకా అక్కడికి దిగిన వెంటనే మంచి గువాస్ కనిపించాయి, ఫ్రూట్స్. ఇంకా స్వామివారికి ఆ ఫ్రూట్స్ తీసుకొని వెళ్ళాము. అండ్ దర్శనం కూడా అన్ఎక్స్పెక్టెడే. అంటే ఎలా అంటే ఎంతసేపు అయినా పర్లేదు, స్వామివారిని మంచిగా దర్శనం చేసుకోవాలన్నట్టుగా ఉన్నాము. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసింది మా రిలేటివ్స్కి తెలిసిన పర్సన్ ఎవరో ఉన్నారని చెప్పేసి. సో అది కూడా అన్ఎక్స్పెక్టెడ్. ఎంతసేపు పట్టిద్దో ఏమో, ఏదైనా కానీ వీ హ్యావ్ టు టేక్ ఇట్ పాజిటివ్ అన్నట్టు ఉన్నాము. కానీ అక్కడికి వెళ్ళాక చాలా ఫాస్ట్గా దర్శనం అయిపోయింది. చక్కగా పుట్టలో పాలు పోసిన స్వామివారిని కూడా ఆయన చాలా దగ్గర నుంచి చూపించారు. అండ్ ఇంకొక ఆశ్చర్యం ఏంటంటే అక్కడికి వెళ్ళాం కదా ఫ్రూట్స్ తీసుకొని, అక్కడ బయట పూజారులు వద్దు వద్దు వచ్చేసేయండి, దండం పెట్టుకొని ఫాస్ట్గా వచ్చేయండి అని చెప్పన్నారు. కానీ అసలు ఏం జరిగిందో ఏమో తెలీదు. లోపల స్వామివారికి చాలా దగ్గరగా ఉన్న పూజారి గారు బయటకు వచ్చి ఫ్రూట్స్ తీసుకొని లోపలికి వెళ్ళి అందులో నుంచి స్వామివారికి చూపించి దానిలో నుంచి ఒక 2 ఫ్రూట్స్ తీసుకొని వచ్చి ఇచ్చారు. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. చాలా బాగా జరిగింది దర్శనం. అండ్ ఆ తర్వాత కమింగ్ టు దిస్ అన్నప్రసన, మా బుడ్డోడి చేత అయితే అన్నీ పట్టించాము. బుక్కు, పెన్ను, బంగారం డబ్బులు అన్నీ పట్టించాము. వాడైతే చాలా కోఆపరేటివ్గా ఉన్నారు. అండ్ ఎట్ ద టైం ఇక్కడ చాలామంది అన్నప్రసనలు, అక్షరాభ్యాసాలు అన్నీ జరుగుతున్నాయి. అండ్ నార్మల్ డేస్ అయినా రష్ అయితే చాలా హెవీగా ఉంది. దట్స్ ఫర్ మీ వ్లాగ్. బై.